3వ తారీఖు తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కాబోతుంది. యెస్. ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆహ్, మామూలుగా అందరూ చెప్తారు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. దీని ముందు ఇలాగ చేయలేదు. కానీ నిజంగానే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎమోషన్స్ అంతా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఈ సినిమాలో లవ్ అసలు లేదు. ఓహ్! అందరూ లవ్ సాంగ్ ఉంటుంది. లవ్ డ్యూయెట్ ఉంటుంది. ఒక పేరింగ్ ఉంటుంది. అలాంటి ఏం లేదు. చాలా డిఫరెంట్‌గా అండ్ అది అక్కర్లేదు ఈ సినిమాకి. ఓకే. అండ్ కామెడీ బాగా మంచి కామెడీ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ అ హోల్సమ్ ఎంటర్‌టైనర్. హ్మ్. మా ఆయన ఎప్పుడైనా ఒక సినిమా తీస్తే ఒక హోల్సమ్ ఎంటర్‌టైనర్ ఉండాలి. సినిమా ఉంటే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా థియేటర్‌కి వెళ్ళాలి. పిల్లల్ని అన్ని కలిసి. యాక్చువల్లీ తమిళ్‌లో అన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తారు. అరణ్మనై రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్స్‌లో మల్లెపూ వాసన ఉంది. ఓహ్! ఎందుకంటే ఆల్ ద లేడీస్ ఆర్ కమింగ్ లేడీస్. బ్యాక్ టు థియేటర్. సో ఐ థింక్ దట్స్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఓకే. సినిమా థియేటర్‌లో మల్లెపూ వాసన ఉంది అంటే దట్ కమ్స్ యాస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ టు us. అంతే కదండీ. ఇవాళ రేపు అసల ఆడియన్సే రావట్లేదు థియేటర్‌కి. Yes. అందులో లేడీస్ రావడం అనేది చాలా గగనమైంది. వస్తున్నారంటే నిజంగా వాళ్ళు అన్నది Yes. కూడా మంచిదే కదా! Yeah. ఈ సినిమా విషయానికొస్తే మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి? అసలు ఏ క్యారెక్టర్ లేదు. నా క్యారెక్టర్ చెక్ సైన్ చేశాను. అంతేనా? బిహైండ్ ద స్క్రీన్. ఓకే. ఆ క్యారెక్టర్ మాత్రం నాది. హ్మ్. ఆహ్, అవును. స్పెషల్ సాంగ్ చేసినట్టున్నారు కదా! సో అది క్లైమాక్స్‌లో అది మీరు చూస్తే తెలుస్తుంది. అది మా ఆయన ఎప్పుడైనా నేను ఒక సాంగ్ చేశాను అందుకంటే అది ఎక్కడైనా ఒక పోస్టర్‌లో ఫోటో కూడా ఉండదు నాది. హ్మ్. సో ఐ థింక్ హి మెయింటైన్స్ ఇట్. సినిమాకి అది అక్కర్లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతే. హ్మ్. సో ఐ యామ్ పార్ట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆర్ ద ఫ్లోలో. ఓకే. సో దట్స్ నాట్ ఆఫ్ ఎన్ ఇంపార్టెన్స్ బట్ సెంటిమెంటలీ హి వాంట్స్ మీ దేర్ ఓహ్! అంతే. బట్ ఐ థింక్ సో ముందు 3 సీరీస్‌ల్లో కూడా ఉన్నారా మీరు? సెకండ్‌లో చేశాను. ఫస్ట్ 2 చేయలేదు ఫస్ట్‌లో. నేను. హ్మ్. సెకండ్‌లో చేశాను. అప్పుడు కూడా ఫుల్ సాంగ్ చేశాను. అప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఫ్రేమ్ కూడా బయట రాలేదు. ఫోటోగ్రాఫ్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. నాకు అన్నికంటే ఆ పైన పేరు ఉంటుంది కదా! అవని సినిమాక్స్ ఖుష్బూ ప్రెజెన్స్. అవును. అది గొప్ప విషయం నాకు. ఓకే. యెస్. అవును. సిమ్రాన్ స్పెషల్ సాంగ్ చేసినట్టుంది కదా ఇందులో? దేంట్లి? ఇందులో స్పెషల్ సాంగ్ సిమ్రాన్. సిమ్రన్. హ్మ్. నేను సిమ్రన్ ఇద్దరు చేసాం. ఓకే. ఇద్దరం. సో దట్స్ వై అది పబ్లిసిటీలో కూడా రాదు అది. ఓహ్! సో ఎందుకంటే ఆ సాంగ్ స్పెషల్ సాంగ్ ఉంది. హ్మ్. బట్ వి డోంట్ ఈవెన్ పబ్లిసైజ్ దట్. హ్మ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ అంతే. ఓకే. ప్రొడ్యూసర్‌గా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాను. లేదంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేయను కదా. అంటే నేనే ఈ పర్టిక్యులర్ మూవీ ఆఫ్ కోర్స్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వి ఆల్ లవ్. ఇట్స్ అ ఫ్రాంచైజ్ వి ఆల్ లవ్ ఇట్. యాహ్! అండ్ అంటే మీ ముందు ఫ్రాంచైజీల విషయానికొస్తే ఫస్ట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు మీరు గమనిస్తే ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. సెకండ్‌కి హిప్ హాప్ తమిళ. థర్డ్‌కి మల్లా సత్య. ఇప్పుడు హిప్ హాప్. Yeah. అంటే చేంజ్ అవుతూ వచ్చారు. హిప్ హాప్‌ని సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అలాగే ఆయన Hmm. మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎప్పుడైనా ఇదే ఆర్టిస్ట్ కావాలి, ఇదే టెక్నీషియన్స్ ఉండాలి, ఇదే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి కాదు. ఓకే. అండ్ 3 చేసినప్పుడు హిప్ హాప్ తమిళ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే మేమే ఇంట్రడ్యూస్ చేసాం ఆయన యాజ్ అ హీరోగా. ఓకే. సో కంటిన్యూస్గా 3 సూపర్ హిట్స్ ఆయనకి. అండ్ ఆ టైంలో ఆయన అరణ్మనై 3 చేసినప్పుడు హిప్ హాప్ తమిళ వాజ్ యాక్టింగ్ ఇన్ అ ఫిల్మ్ విచ్ వీ వర్ మేకింగ్, వీ వర్ ప్రొడ్యూసింగ్. సో వీ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఓకే. అండ్ కానీ ఈ సినిమాకి సుందర్ గారు ఖచ్చితంగా హిప్ హాప్ తమిళ ఉంటే ఆర్ఆర్ చేయడానికి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్కి నాకు కావాలి హిప్ హాప్ తమిళ ఉంటే ఆ యంగ్స్టర్స్ ఫీల్ ఉంటుంది, ఆ న్యూ జనరేషన్ ఫీల్ ఉంటుంది ఆయన చెప్పి హీ బ్రాట్ ఇన్ హిప్ హాప్ తమిళ. ఇప్పుడు కూడా ఆయన యాక్చువల్లీ ఆది ఆయన పేరు హిప్ హాప్ తమిళ. సో ఆది వాజ్ బిజీ విత్ హిజ్ ఓన్ మూవీ. ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఆయన సుందర్ గారు అడిగిన వెంటనే అన్నయ్య డెఫినెట్గా నేను వస్తున్నాను అన్నీ వదిలేసి ఈ సినిమాకి టైం ఇచ్చి మ్యూజిక్ చేశారు.